ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మణ్, పీడిఎస్యు విద్యార్థి సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడిని, రాష్ట్ర కమిటీ నాయకుడిని. ప్రగతిశీల ప్రజాస్వామిక విద్యార్థి సంఘం తెలంగాణ 23వ రాష్ట్ర మహాసభలు 18 ఏళ్ల తర్వాత తిరిగి మళ్ళీ ఖమ్మం జిల్లాలో విజయవంతంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో పీడిఎస్యు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ నిర్వహించుకోబోతా ఉన్నాం. ఈ ప్రెస్ మీట్కి పీడిఎస్యు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కామ్రేడ్ కాంపాటి పృథ్వన్న, అదేవిధంగా పీడిఎస్యు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ సాయన్న, అదేవిధంగా పీడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ నరసింహరావు అన్న, అదేవిధంగా నరేందర్ అన్న, శివన్న, పీడిఎస్యు తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శులు కామ్రేడ్ వీరభద్రం అన్న, అదేవిధంగా కామ్రేడ్ వెంకటేష్, కామ్రేడ్ శశి నాయకులందరూ పాల్గొంటా ఉన్నారు. ఈ ప్రెస్ మీట్ని ఉద్దేశించి పీడిఎస్యు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాంపాటి పృథ్వన్న మాట్లాడతారు. పీడిఎస్యు తెలంగాణ రాష్ట్ర కమిటీ నిర్వహించినటువంటి పత్రికా విలేకరుల సమావేశానికి హాజరైనటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పెద్దలందరికీ ముందుగా ఉద్యమాభివందనాలు. పీడిఎస్యు తెలంగాణ రాష్ట్ర మహాసభలు 23వ రాష్ట్ర మహాసభలు ఖమ్మం పట్టణంలో నిర్వహించుకున్నాం. ఈ రాష్ట్ర మహాసభలు విజయవంతమైనాయి. మా పీడిఎస్యు రాష్ట్ర మహాసభలు విజయవంతానికి కృషి చేసినటువంటి మా వార్తలని మీడియా ముఖంగా ప్రచారంలోకి తీసుకెళ్ళినటువంటి ప్రధానంగా మీడియా పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ పట్టణంలో మహాసభలు విజయవంతాన్ని కోరుకున్నటువంటి అన్ని వర్గాల ప్రజానికము, విద్యార్థి మేధావులు, ఉపాధ్యాయులు, వ్యాపార వర్గం అందరూ కూడా మా మహాసభలు విజయవంతం కావాలని చెప్పేసి కోరుకున్నారు. మా మహాసభలను విజయవంతం అయిన తర్వాత నూతన కార్యవర్గాన్ని మేము ప్రకటించుకోవడం అనేది జరిగింది. మిత్రులారా, ఇవాళ ఈ దేశంలో రాష్ట్రంలో గత 3 దశాబ్దాల కాలంగా విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ఆ సంస్కరణలు, పర్యావసనాలు, మార్పుల మూలంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సందర్భంలో తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా మారి తెలంగాణ కళ సాకారమైన తర్వాత ఏదైతే ప్రజలకి, విద్యార్థులకి అనుకూలమైనటువంటి విద్యా విధానం వస్తుంది అని చెప్పేసి తెలంగాణ ప్రజలు కలగన్నారు, అవి నెరవేరలేదని చెప్పేసి వాళ్ళ తెలంగాణ రాష్ట్రం వచ్చినటువంటి ఈ 12 ఏళ్ల కాలంలో తేలిపోయిందని చెప్పేసి మేము స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ దేశంలో పుట్టుకతో కుల, ఆర్థిక, సాంఘికత్వానికి సంబంధం లేకోకుండా ప్రతి ఒక్క పౌరుడికి ఈ దేశంలో ఉచిత నిర్బంధమైనటువంటి విద్యని అందించాలి అని చెప్పేసి భారత రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి కళ 78 ఏళ్ల స్వతంత్ర భారతంలో నేటికి సాకారంగా లేదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఈ దేశంలో కార్పొరేటీకరణ వ్యవస్థ పెరిగిపోయింది, మొత్తంగా ప్రైవేటీకరించబడింది. చదువు మొత్తం కూడా అంగట్లో అమ్ముతున్నటువంటి పరిస్థితిని ఇవాళ ఈ దేశంలో చూస్తూ ఉన్నాం. ఒకనాడు విద్యని పరోక్షమైనటువంటి పద్ధతుల్లో విద్యారంగంలో తీసుకొచ్చినటువంటి మార్పులు ఇవాళ ప్రత్యక్షంగా కార్పొరేట్ శక్తులకి ప్రభుత్వమే స్వయంగా సహకరిస్తున్నటువంటి పరిస్థితిని ఇవాళ మేము చూస్తూ ఉన్నాం. అందులో భాగంగానే విదేశీ యూనివర్సిటీలు ప్రైవేటీకరించబడ్డాయి. అందులో భాగంగానే ఇంటర్మీడియట్ విద్య మొత్తం కూడా ప్రైవేటీకరించబడింది. పాఠశాల విద్యలో కూడా చాలా మార్పులు తీసుకొచ్చి ఇవాళ ఎల్కేజీ నుండి మొదలుకొని 10th క్లాస్ వరకు లక్షల్లో ఫీజులని దండుకుంటున్నటువంటి పరిస్థితిని ఈ తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. అందుకోసమే కార్పొరేట్ వ్యవస్థగా మార్చడం కోసమే ప్రభుత్వ విద్యా సంస్థలని మూసేస్తూ ఉన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో సౌకర్యాలను కల్పించలేనటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఇవాళ యూనివర్సిటీ స్థాయి వరకు కూడా ఫ్యాకల్టీని నియమించలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిని మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇవాళ
అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు. నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చారు. నూతన విశ్వవిద్యాలయాల నూతన ముసాయిదాన్ని కూడా తీసుకొచ్చి విద్యార్థుల మెదల్లోకి మతతత్వాన్ని మూఢత్వాన్ని పెడుతున్నటువంటి పరిస్థితిని ఇవాళ మేము చూస్తూ ఉన్నాం. కాబట్టి మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, ఈ దేశానికి శాస్త్రీయమైనటువంటి విద్యా విధానం వచ్చినప్పుడు ఈ దేశంలో మనుషులందరూ సమానంగా జీవించేటటువంటి పరిస్థితి, సమానమైనటువంటి హక్కులని కల్పించేటటువంటి పరిస్థితి ఉంటుంది. అది సోషలిజం ద్వారానే సమానమైనటువంటి విద్యా విధానం వస్తుందని చెప్పేసి పీడిఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ భావిస్తూ ఉన్నది. అందుకోసమే ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో రేవంత్ రెడ్డి కానీ మోడీ ప్రభుత్వం కానీ తీవ్రమైనటువంటి విద్యా విధానంలో మార్పులు తీసుకొస్తా ఉన్నారు. ఆ మార్పులని సంస్కరణలని పీడిఎస్ రాష్ట్ర కమిటీ వ్యతిరేకిస్తూ ఉన్నది. మేము పీడిఎస్ 3 రోజులుగా తెలంగాణ రాష్ట్ర మహాసభలు నిర్వహించుకున్నాం. మొత్తంగా మేము నిర్వహించుకున్నటువంటి మహాసభలలో ఓ 10 తీర్మానాలని మేము రూపొందించుకోవడం అనేది జరిగింది. ముఖ్యమైనటువంటి తీర్మానాలని మీడియా ముఖంగా మేము ప్రకటించబోతా ఉన్నాం. ఇవాళ ఈ దేశంలో ప్రధానంగా విద్యార్థులు చైతన్యవంతంగా ఉండాలి అంటే ఖచ్చితంగా విద్యాలయాల్లో ఎన్నికలను నిర్వహించాల్సినటువంటి అవసరము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఎన్నికలు కొన్ని విశ్వవిద్యాలయాలకు మాత్రమే పరిమితం చేసి ఆ విశ్వవిద్యాలయాలకు మాత్రమే పరిమితం చేసినటువంటి ఎన్నికలని విద్యార్థుల్లోకి అచేతనాన్ని తీసుకొస్తా ఉన్నారు తప్ప చైతన్యాన్ని నింపేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మేము విద్యార్థి సంఘ ఎన్నికలని నిర్వహించాలి. ఆ నిర్వహించినటువంటి సందర్భంలోనే విద్యార్థులు చైతన్యవంతం అవుతారని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ దేశంలో 2020లో నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని ఏదైనా చట్టసభల్లో ఆమోదం లేకుండానే నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చి ప్రజలపైన విద్యార్థులపైన బలవంతంగా నూతన జాతీయ విద్యా విధానాన్ని రుద్దుతున్నటువంటి పరిస్థితిని ఇవాళ మోడీ ప్రభుత్వాన్ని చూస్తూ ఉన్నాం. కాబట్టి నూతన జాతీయ విద్యా విధానాన్ని కూడా తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా యూనివర్సిటీల నూతన ముసాయిదాను కూడా తీసుకొచ్చి యూనివర్సిటీలను ప్రైవేటీకరించేటటువంటి స్వయం ప్రతిపత్తిని లేకుండా చేసేటటువంటి పరిస్థితిని ఇవాళ యూనివర్సిటీలలో కల్పిస్తున్నటువంటి దుస్థితి ఇవాళ మేము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇంకా అనేకమైనటువంటి తీర్మానాలు ఇవాళ ధరలకు అనుగుణంగా కానీ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కాస్మెటిక్ ఛార్జీలను పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ని పెంచాల్సినటువంటి అవసరం ఉంది. కుల మత లింగ వివక్షత లేనటువంటి చదువులని అందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము తీర్మానాలు చేయడం అనేది జరిగింది. అదేవిధంగా యూనివర్సిటీలలో సెల్ఫ్ ఫైనాన్స్మెంట్ కోర్సులని తీసుకొచ్చి విపరీతంగా ప్రైవేటు విద్యా వ్యవస్థలో భాగమైనటువంటి యూనివర్సిటీలలో ఇవాళ సెల్ఫ్ ఫైనాన్స్మెంట్ కోర్సులని వేలల్లో తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఇవాళ చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రైవేట్ విద్యా సంస్థలకి గవర్నమెంట్ విశ్వవిద్యాలయాలకు తేడా లేనటువంటి పరిస్థితిని ఇవాళ ప్రభుత్వాలు కనిపిస్తూ ఉన్నాయి. తక్షణమే సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులని రెగ్యులర్ చేయాలని చెప్పేసి పీడిఎస్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసి తీర్మానం చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఇంజనీరింగ్ వైద్య విద్యలో డొనేషన్లు తీసుకుంటున్నటువంటి పరిస్థితిని కూడా ఇవాళ చూస్తూ ఉన్నాం. ఇంజనీరింగ్లో కానీ వైద్య విద్యలో కానీ ముందస్తుగా అడ్మిషన్లు తీసుకొని లక్షల రూపాయల డొనేషన్లు తీసుకొని డబ్బులు ఉన్నటువంటి వాళ్ళకే సీట్లు ఇచ్చేటటువంటి పరిస్థితిని ఇవాళ కల్పిస్తూ ఉన్నారు. దీనిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. తక్షణమే ఆ డొనేషన్ల విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులని ఖర్చు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా విద్యార్థులకి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా బీసీ సప్లాన్ చట్టాన్ని కూడా తీసుకొచ్చి రూపొందించాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మేము అనేకమైనటువంటి తీర్మానాలని ముఖ్యమైనటువంటి తీర్మానాలను మీ దృష్టికి తీసుకురావడం అనేది జరిగింది. ఇంకా మేము ఈ రాష్ట్ర మహాసభల సందర్భంగా తక్షణమే విద్యార్థి సంఘ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి అన్ని జిల్లాలలో పీడిఎస్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి కూడా మేము పిలుపునివ్వడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 612 మండలాలలో ఎంఈఓలు ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 596 మంది ఇవాళ ఇన్ఛార్జీలుగానే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా 33 జిల్లాలలో
డిఈఓ పోస్టులు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. 26 జిల్లాలలో డిఈఓ లేనటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే వీటిని భర్తీ చేయాలని చెప్పేసి కూడా మేము ఆందోళన కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. ఇవాళ ముందస్తు ప్రైవేటు విద్యా సంస్థల్లో ముందస్తు అడ్మిషన్ల పేరుతోని సమయం రాకముందు, అకాడమిక్ ఇయర్ రాకముందే విపరీతమైనటువంటి డబ్బులు డొనేషన్లు తీసుకొని పాఠశాలలో అడ్మిషన్లు చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా ఇవాళ ఇంటర్మీడియట్ కళాశాలల్లో కూడా వాళ్ళు అడ్మిషన్లు చేసేటటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే డిఐఓలు స్పందించి ప్రైవేటు విద్యా సంస్థలు పాఠశాలలపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము రాష్ట్ర కమిటీ రూపొందించినటువంటి కార్యక్రమాలని మీ ముందు ప్రకటిస్తూ ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, కార్యదర్శి మీకు ఇంకా మా నూతన కార్యవర్గాన్ని కూడా ప్రకటించడం అనేది జరుగుతుంది. పీడిఎస్ తెలంగాణ రాష్ట్ర 23వ మహాసభలు 23, 24, 25 తేదీలలో విజయవంతంగా ముగించుకోవడం జరిగింది. ఈ రాష్ట్ర మహాసభలకు రాష్ట్ర నలుమూల నుండి విద్యార్థి ప్రతినిధులు హాజరై ఈ మహాసభలో రాజకీయ చైతన్యానికి సంబంధించినటువంటి ప్రసంగ పాఠాలు, విద్యాగోష్ఠి, అట్లాగే ప్రతిరోజు వందలాది మంది విద్యార్థులతో ర్యాలీ బహిరంగ సభ చేపట్టి భవిష్యత్తు కార్యాచరణని నిర్మించుకొని ప్రభుత్వ విద్యా వ్యతిరేక విధానాలపైన ఉద్యమించడం కోసం ఈ మహాసభలు రాష్ట్ర విద్యార్థి నాయకత్వానికి తోడ్పడడం జరిగింది. అట్లాగే గత ఉద్యమాన్ని సమీక్షించుకొని భవిష్యత్తు పోరాటాలకు సన్నద్ధమైనటువంటి తీర్మానాలను, పిలుపులను రాష్ట్ర అధ్యక్షులు మీ ముందు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ రాష్ట్ర మహాసభల్లో కార్యవర్గాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా హాజరైనటువంటి డెలిగేట్ల సమావేశంలో రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని కూడా మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ మహాసభల్లో నూతన అధ్యక్షులుగా కాంపాటి పృథ్వీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. అట్లాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎస్ అనిల్ ఎన్నుకోవడం జరిగింది. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బి నరసింహారావు, ఎం నరేందర్, రాకేష్, బి నరసింహారావు వరంగల్, నరేందర్ నిజామాబాద్, రాకేష్ దీక్షిత హైదరాబాద్, శివ ప్రశాంత్ కొత్తగూడెం. అట్లాగే రాష్ట్ర సహాయ కార్యదర్శులుగా వెంకటేష్ ఖమ్మం, సురేష్ కామారెడ్డి, గణేష్ నిజామాబాద్, అజయ్ వరంగల్, వీరభద్రం కామారెడ్డి. రాష్ట్ర కోశాధికారిగా అంగిడి కుమార్ కరీంనగర్. అట్లాగే రాష్ట్ర కమిటీ సభ్యులను కూడా 30 మంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల ప్రాతినిధ్యంగా 30 మంది రాష్ట్ర కమిటీ సభ్యులను కూడా ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళ హరీష్, నాగరాజు, చైతన్య హైదరాబాద్, సీతారాం మారుతి మహబూబ్నగర్, వెంకటేష్ మహేష్ నారాయణపేట, దినేష్ హరీష్ వనపర్తి గద్వాల్, నిజామాబాద్ నిఖిల్ రామ్దాస్, నిజామాబాద్ అశోర్ అనిల్, కొత్తగూడెం కొత్తగూడెం స్పందన శ్రావణ్, ఖమ్మం లక్ష్మణ్ శశికిరణ్, వరంగల్ బాలకృష్ణ అనుష కావ్య వినయ్, నల్గొండ హర్షవర్ధన్, సూర్యాపేట చంద్రరావు, సిద్దిపేట్ మధుసూదన్, ఆదిలాబాద్ వినోద్, మహబూబాద్ గౌతమ్, నిర్మల్ కిరణ్, అట్లాగే తుర్రం నవీన్ అనేటువంటి కమిటీ సభ్యులను రాష్ట్ర పీడిఎస్ నిర్మాణం ఉన్నటువంటి అన్ని జిల్లాల కేంద్రంగా రాష్ట్ర కమిటీని మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ మహాసభల సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి హాజరైనటువంటి రాష్ట్ర ప్రతినిధులకు ర్యాలీ కావచ్చు, బహిరంగ సభ కావచ్చు, లేదా ప్రసంగ పాఠాలు, విద్యాగోష్ఠి అనేక అంశాల్లో రాజకీయ చైతన్యాన్ని పొంది 50 ఏళ్ల పీడిఎస్ పోరాట వారసత్వాన్ని ముందు కొనసాగించడం కోసం అమరవీరుల ఆశయాలను కొనసాగిస్తామంటూ ఉత్తేజంగా సాగినటువంటి ఈ మహాసభల్లో హాజరైనటువంటి ప్రతినిధులు కూడా స్పిరిట్గా రాబోయే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలపైన ఈ మహాసభల స్పిరిట్తో ఉద్యమించడం కోసం సన్నద్ధమయ్యారని తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే ఈ ఖమ్మం జిల్లా కేంద్రంగా మీడియా మిత్రులు
3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా హాజరైనటువంటి మహాసభల్లో మీ సహకారం ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులందరూ 3 రోజుల పాటు స్టేట్ సెంటర్గా లేదా ఖమ్మం జిల్లా కేంద్రంగా అన్ని పేపర్లలో మీరు రాసినటువంటి దాన్ని మా ఉద్యమాన్ని ప్రోత్సహించే విధంగా ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులకు ప్రత్యేకంగా పీడీఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా కాంగ్రెస్. ఈ మీడియా సమావేశానికి వచ్చినటువంటి మీడియా మిత్రులు పెద్దలందరికీ కూడా పీడీఎస్సీ ఖమ్మం జిల్లా కమిటీ మరియు పీడీఎస్సీ తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫు నుంచి విప్లవాభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. ఉద్యమాల కిల్లా అనేటువంటి ఖమ్మం జిల్లా కేంద్రంగా 18 సంవత్సరాల తర్వాత నిర్వహించినటువంటి పీడీఎస్సీ రాష్ట్ర 23వ మహాసభలు ఈరోజు ఇంత విజయవంతంగా కొనసాగి అంటే దానికి ముఖ్య పాత్ర వహించిన దాంట్లో ముందుగా మీడియా మిత్రులు వస్తారు. అదేవిధంగా మా మహాసభలకి ఇంత పెద్దగా జరగడానికి కారణంలో మేధావులు, రాజకీయవేత్తలు, అదేవిధంగా సానుభూతి పరులు, మాజీ ప్రగతిశీలవాదులందరూ కూడా పెద్ద ఎత్తున సహకారంతో ఈ రాష్ట్ర మహాసభలు ఇంత విజయవంతంగా కొనసాగాయి. మీరు చూపినటువంటి ఆప్యాయత ఏదైతే ఉందో, మీరు సహకరించినటువంటి ఈ కవరేజ్ ఏదైతే ఉందో రేపటి భవిష్యత్తులో ఈ ప్రగతిశీల ఉద్యమాన్ని మరింత ఉధృతంగా నిర్వహించడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు ఖమ్మం జిల్లా కేంద్రంగా నిర్వహించినటువంటి రాష్ట్ర మహాసభల నుండి కూడా ఖమ్మం జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి ముఖ్యంగా విద్యారంగ సమస్యల పరిష్కారంలో కావచ్చు, అదేవిధంగా ఖమ్మం జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి ప్రభుత్వ యూనివర్సిటీ జనరల్ యూనివర్సిటీ డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ పరిష్కారం కోసం కావచ్చు అనేక ఉద్యమాలు కూడా నిర్వహిస్తామని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా ఈ మీడియా సమక్షంలో తెలియజేస్తూ ఉన్నాము. కాబట్టి ఈ మీడియా సమక్షం ద్వారా మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇన్ని రోజులు మా రాష్ట్ర మహాసభలకి సహకరించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ